24-25 వచనాలు చదువుకుందాం. లోకాసు వార్త 16వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకున్నాం. తండ్రివైన అబ్రహాము, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. చూడండి, చదువుబడినటువంటి లేఖనాన్ని ధ్యానం చేసే ముందు ఉద్యోగత్వంలో ఒక పాట, కొంత వాక్య వెళ్దాం. 436 పాట పాడుకుందాం. 436. తండ్రివైన అబ్రహాము దాహము తీర్చలాజరును, తండ్రివైన అబ్రహాము దాహము తీర్చలాజరును, తీరిపోయే పాపాలన్నీ ఆరిపోని శాపాలాయి, తీరిపోని పాపాలన్నీ ఆరిపోని శాపాలాయి, ఆరని నరకాగ్నిలోన అగ్ని ఆరాదాయి నాదు, ఆరని నరకాగ్నిలోన అగ్ని ఆరాదాయే నాదు, తండ్రివైనా అబ్రహాము దాహము తీర్చలాజరునంపు, తండ్రివైనా అబ్రహాము దాహము తీర్చలాజరునంపు, అందమంతా మోసమాయి సౌందర్యమంతా వ్యర్థమాయి, అందమంతా మోసమాయి సౌందర్యమంతా వ్యర్థమాయి, అంధకారమే అగ్నిగుండం ముందే తెలియదు నాకీ సత్యం, అంధకారమే అగ్నిగుండం ముందే తెలియదు నాకీ సత్యం, తండ్రివైనా అబ్రహాము దాహము తీర్చలాజరునంపు, తండ్రివైనా అబ్రహాము దాహము తీర్చలాజరునంపు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసి ప్రార్థన చేసుకున్నాం. చూడండి, ఈ సందర్భాన్ని యేసు క్రీస్తు వారు పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలా ఉన్న వ్యక్తులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, ఆత్మలకు నిత్య విశ్రాంతి దొరకాలంటే మనిషి ఏం చేయాలి అనే విషయాన్ని వివరిస్తూ చక్కటి ఉపమానాన్ని ప్రజలకి తెలియజేశారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, అలాగే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. ధనవంతుడు విలాసవంతమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు, తన ఇష్టానుసారమైన జీవితం. ఏది తినాలంటే తింటున్నాడు, ఏది తాగాలంటే తాగుతున్నాడు, ఏది చేయాలంటే ఇది చేస్తున్నాడు. అతని ఇష్టం, మనస్సుకు నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ధనవంతుడు. అతనికి దగ్గరలో ఒక దరిద్రుడు అయినటువంటి లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. అతని పరిస్థితి ఎలా ఉందంటే, ఊళ్ళంతా పురుగులు, తినడానికి ఏం లేదు, పేదవాడు, దారిద్ర్యతను అనుభవిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ పేదవాడు ధనవంతుడి యొక్క వాళ్ళ దగ్గర కూర్చుంటే, ఆ ధనవంతుడు తింటున్నప్పుడు ఏమన్నా పడిన రొట్టె మొక్కలు కింద పడుతూ ఉంటే వాటిని తింటూ ఉండేవాడు. అంత దారిద్ర్యపు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అతను తింటున్నప్పుడు ఈ ధనవంతుడు అతను కొన్ని మొక్కలు విసిరేస్తుండవచ్చు. చూసారా, ఈ ధనవంతుడు తింటున్నాడు, పేదవాడు మొక్కలు ఏరుకుంటూ ఉన్నాడు. మొక్కలు ఏరుకుంటున్న పేదవాడిని చూసి, అయ్యో ఇతను మొక్కలు ఏరుకు తింటున్నాడే, నేను సమృద్ధైన ఆహారాన్ని తినగలుగుతున్నాను, ఇతను ఎందుకు తినలేకపోతున్నాడు, ఇతను కూడా తీసుకొచ్చి నా బల దగ్గర కూర్చోబెట్టి అతను కూడా నేను ఆహారాన్ని అందిస్తే ఎంత బాగుంటుంది అని ఆలోచన ధనవంతుడికి రాలేదు. ప్రియ సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించి ధనవంతుడిగా విధమైన ఆలోచన వచ్చుంటే బాగుండేది. ఆలోచన రాలేదు.
జీవిస్తున్న జీవితాన్ని నీ రక్త సంబంధికులు కొంతమంది జీవించలేకపోతున్నారు. నువ్వు అనుభవిస్తున్న మంచి ఆరోగ్యాన్ని నీ రక్త సంబంధికుల్లో కొంతమంది అనుభవించలేకపోతున్నారు. నీకు ఉన్నటువంటి శక్తి బలం, నీటిలో ఉన్నటువంటి ముసల భార్య అత్తమామల దగ్గర లేదు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు పొందుతున్న జీవితం నీ ఎదుటి వాడు అనుభవించలేకపోతున్నాడు కనుక, నేను పొందుతున్న జీవితాన్ని ఎదుటి వాడు అనుభవించలేకపోతున్నాడు, ఎంత మేలుకరమైన జీవితం అతను కూడా అనుభవించేట్లుగా అతనికి అవకాశాన్ని కలిగిస్తావు అనే ఆలోచన ఏమైనా నీకుందా? ఏమైనా ఉందా? దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, నిన్ను లేని పొరుగువాన్ని ప్రేమించు, మనుషులు మీకు ఏం చేయమని కోరుతారో మీరు వారికి అలాగనే చేయండి. మనుషులు మీకు ఏం చేయాలని కోరుతారో మీరు కూడా వారికి అలాగే చేయండి. దయతో ప్రియ సోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా ఆలోచించి, భూమి గతించిన, ఆకాశం గతించిన, దైవ లేఖను మాత్రం గతించదు. మనుషులు మీకు ఏం చేయాలనుకోతారు? నీకు ఆహారం లేనప్పుడు ఎవరైనా ఆహారం పెడితే బాగుండను కోరుకుంటారు. నీకు ఆరోగ్యం లేనప్పుడు ఎవరైనా పరిచర్య చేస్తే బాగుండను కోరుకుంటారు. నీ దగ్గర ధనం లేనప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుండను కోరుకుంటారు. దయతో అదే పనిగా ఇతరులకి చేయి. బలహీనులైన అత్తమామలకి పరిచర్య చేయి, తల్లిదండ్రులకి పరిచర్య చేయి, ధనహీనులైనటువంటి రక్త సంబంధికులకి నువ్వు కలిగి ఉన్నట్టయితే వారికి సహాయం చేయి. మనుషులు మీకు ఏం చేయాలనుకుంటారో మీరు వారికి అలాగనే చేయడి. చేయగలుగుతున్నాం. ధనవంతుడిగా ఆలోచన లేదు. నేను చూడు సమృద్ధైన ఆహారం తింటున్నాను, వాళ్ళ దగ్గర కూర్చొని తింటున్నాను, నా భోజన ఆహార పదార్థంతో నిండిపోయింది. ఈ లాజరు చెత్త కూర్చున్నాడు, నేను అతన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే అంత బాగుండు, నా ఆహారం అతనికి బాగా ఇస్తే ఎంత బాగుండు. ఆలోచన వచ్చింది. రాలేదు ప్రియ సోదరి సోదరుడా. అలాంటి ఆలోచన నీకు వస్తుందా? ఇవ్వగలుగుతున్నావు బాగానే. వీళ్ళిద్దరూ చనిపోయారండి. ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ పాతాళ పరిస్థితి ఎలా ఉంది? అగ్ని అరదో, పురుగు చవదు, తాపం, మంటలు, అంటే ఒక రకమైన వేడి గాలులు, ఒక రకమైన వేడి, నిత్యము వేడిగా ఉంటుంది. అక్కడైతే నిత్యము వేడిగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అగ్ని ఆరిపోదు, పురుగు చవదు, అంటే ఆత్మ చచ్చిపోదు. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. మరణము లేని ఆత్మకు సుఖవంతమైన జీవితాన్ని ఇవ్వడం కోసం, మరణము లేని ఆత్మకు సుఖవంతమైన జీవితాన్ని ఇవ్వడం కోసం మరణము కలిగిన ఈ శరీరములో జీవిస్తున్నామనే సత్యము నీకు నాకు అర్థం కాక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను. ప్రియ సోదరి సోదరుడు, చాలా జాగ్రత్తగా ఆలోచించి, జ్ఞాని సొలొమోను జ్ఞానం కూడా ఆఖరి సమయంలో విగ్రహారాధన దగ్గరికి వెళ్ళిపోయారు. కారణం ఇష్టానుసారం పెళ్లి నచ్చిన వాడిని పెళ్లి చేసుకో. ఆలోచన వివేచన లేదు, ఆలోచన లేదు. సజీవమైనటువంటి ఆత్మ నిత్య సుఖాన్ని అనుభవించడం కోసం మనకి ఇవన్నీ ఈ శారీరక జీవితంలోనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఆత్మను పరలోక రాజ్యం చేర్చేటువంటి ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చేయవలసింది ఒక్కటే, ఒకే ఒక పని. నీ ఎదుటి వాడిని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది పరచుకోకు, చాలు. ఎదుటి వారిని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది పరచకుండా జీవిస్తే నీ ఆత్మ నిత్య విశ్రాంతిని అనుభవిస్తుంది, నిత్య జీవాన్ని అనుభవిస్తుంది.
అవును ప్రియ సోదరి సోదరులారా, నువ్వు సంతోషాన్ని అనుభవించడానికి చాలా ఉన్నాయి, కానీ ఎదుటి వారిని ఇబ్బంది పరిచే సంతోషాన్ని అనుభవించే పరిస్థితుల్లో నువ్వు ఉండిపోయావు. చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఈ ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఇక ఈ ఆత్మ ఆ అగ్నిలో తట్టుకోలేక అటు ఇటు పరిగెడుతూ ఉంటుందంట. పాతాళం అరుపులు, కేకలు, రక్షించండి రక్షించండి అరుపులు, కేకలు, రక్షణ పొందండి రక్షణ పొందండి అని అరుపులు, కేకలు. ధనవంతుడు సజీవంగా ఈ లోకంలో ఉన్నప్పుడు రక్షించబడండి రక్షణ పొందండి అని దేవుడికి కేకలు వేస్తున్నాడు. దేవుడికి కేకలు వేస్తున్నాడు. ఆకాశం నుంచి దేవుడు మాట్లాడుతున్నారు. ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు పక్కన లాజరు కొరకు ఆలోచించలేకపోయాడు. కాబట్టి ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు. ఆ పాతాళం పరిస్థితి అర్థం కావట్లేదు. ఆత్మకు చావలేదు, ఆ వేడి తగ్గదు, పరుగులెత్తడమే. రైతు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ వేడికి తట్టుకోలేక ధనవంతుడు అల్లాడిపోతున్నాడు. ఒకసారి ధనవంతుడు తలపై ఎత్తి చూసేసరికి పరలోక రాజ్యంలో అబ్రాము రొమ్మును ఆనుకుని ఉన్న లాజరు కనిపించాడు ధనవంతుడికి. వెంటనే ధనవంతుడు అబ్రహామును అడుగుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో పెట్టి నా నాలుకను చలార్చుకు లాజరుని ఎక్కడికి పంపించు. రే సోదరుడా, వేడి కొన నీళ్ళలో నుంచి వేలి కొన నీళ్ళలో నుంచి పైకి తీస్తే నీళ్ళేమైనా అంటుతాయా? ఎంత కష్టం. వెంటనే ఒక్క చుక్క అన్నమాట, ఒక్క చుక్క దాహానికి కూడా నోచుకోలేకపోతున్నాడు ధనవంతుడు. మంటలు మంటలు మంటలు. నరకంలో చెప్పలేని మంటలున్నవి, అయ్యో అందులో వారని అగ్ని ఉన్నది, గంధకాగ్ని ఉన్నది, నీచాగ్ని ఉన్నది. నరకంలో చెప్పలేని మంటలున్నవి, అయ్యో అందులో వారని అగ్ని ఉన్నది, గంధకాగ్ని ఉన్నది, నీచాగ్ని ఉన్నది. మనం చేసే పాపం కలుగునో ఈ శాపం, మనం చేసే పాపం కలుగునో ఈ శాపం, పొందుతాము విరహదాము నరకతాపము, విరహదాము నరకతాపము. నరకంలో చెప్పలేని మంటలున్నవి, అయ్యో అందులో ఆరని అగ్ని ఉన్నది, గంధకాగ్ని ఉన్నది, నీచాగ్ని ఉన్నది. ప్రియ సోదరి సోదరుడా, ఇక అగ్నికి తాళలేము, తట్టుకోలేము. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి జీవితాలు చాలా తెలివిగా తీసుకుంటాం. సరే, ఈ ధనవంతుడు అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము చెప్తున్నాడు, నాకు వాడా, నీవు భూలోకంలో నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనుభవించింది, అలాగనే లాజరు కష్టం అనుభవించి నేను జ్ఞాపకం చేసుకో. ప్రియ సోదరి సోదరుడా, మనం ఏం చేశాం? భూలోకంలో ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాం. ఇష్టం 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 ఎంత బ్రతుకుతున్నాం. మనం బ్రతకడం కోసం ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాము, ఎంతమందిని వేదన పాలు చేస్తున్నాము, ఎంతమందికి దుఃఖాన్ని కలిగిస్తున్నాము కూడా లెక్కలేదు. ప్రియ సోదరి సోదరుడా, నీ సుఖం కోసం భార్యని ఎంత దుఃఖపరుస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, నీ ఇష్టానుసారంగా తినుతూ, త్రాగుతూ, వ్యభిచరిస్తూ, ఇతర అమ్మాయిలతో నీ జీవితంలో ఆనందాన్ని లోపిస్తూ నీ భార్యని ఎంత దుఃఖపరుస్తున్నావు నీకు ఏమన్నా అర్థమవుతుందా? అలాగే ఓ సోదరి, నీవు కూడా నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడం, నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించడం, ఇతర వ్యక్తితో ఆనందించడం కోసం నీ భర్తని ఎంత దుఃఖపరుస్తున్నావో, ఎంత నరకం చూపిస్తున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు జీవితం. చూడాలంటే అత్తమామని చూస్తున్నావు, లేకపోతే నెట్టేస్తున్నావు. చూడాలంటే తల్లిదండ్రులు చూస్తున్నావు, లేకపోతే నెట్టేస్తున్నావు. నీ ఇష్టం, ఏం చేయాలంటే చేస్తున్నావు. తినాలంటే తింటున్నావు, తాగాలంటే తాగుతున్నావు, ఆడాలంటే ఆడుతున్నావు, పాడాలంటే పాడుతున్నావు, లెగాలంటే లెగుస్తున్నావు, పరిగెత్తాలంటే పరిగెత్తున్నావు, జీవించాలంటే జీవిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్లు అనిపిస్తున్నా. ఎంతమంది దుఃఖపెడుతున్నావు?
కృషించిపోతున్నాడు తెలుసా? సోదరా, సోదరి, ఒక వ్యక్తిని ఇంత నరక యాతన పెట్టే హక్కు దేవుడు నీకు ఇచ్చాడు అనుకున్నావా? ఇవ్వలా. నువ్వు తీసుకున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు అంతే. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. దేవుడు ఎక్కడక్కడ నువ్వే శాశ్వతమా, నువ్వే నిజమా, నువ్వే యథార్థమా, నువ్వే జ్ఞానమా, నువ్వే శాంతమా? ఏమనుకుంటున్నావు జీవితం అంటే? చాలా జాగ్రత్తగా ఆలోచించి, నా కుమారుడా, నీవు భూలోకంలో నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనుభవించావు, అలాగే లాజరు కష్టం అనుభవించిందని జ్ఞాపకం చేసుకో. ఎంత ఇబ్బందులు పడుతున్నా, తినటానికి ఎంత లేకపోయినా, లాజరు దొంగతనం చేసి ఆహారం సంపాదించుకునే స్థితిలో కూడా లేదండి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు బ్రతకట్లేదు. దేవుడు ఏది చేయమన్నాడు, ప్రభు ఏది జరిగించమన్నాడు, అది జరిగించే పరిస్థితిలోనే లాజరు ఉన్నాడు. అర్థమవుతున్నాడు. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించు. భూమి గతించిన, ఆకాశం గతించిన, దైవలేఖమే వాక్యము గతించిందని జ్ఞాపకం చేసుకో. ప్రియ సోదరి, ఇష్టం వచ్చినట్లు సుఖం అనుభవించడం, పాతములు నేత, ఇక్కడ కష్టాలు అనుభవించిన వారు, శ్రమలు అనుభవించిన వారు పరలోక రాజ్యంలో సుఖాన్ని అనుభవిస్తారు. నీ జీవితం ఎలా ఉంది నీకు తెలుసు. నీ జీవితం నీకు తెలుసు. దాంతో చాలా జాగ్రత్తగా ఆలోచించి, నీ జీవితం నీకు తెలుసు. పరలోక రాజ్యం చేరడానికి కష్టాన్ని అనుభవిస్తున్నావు, వెగబెట్టుకుంటున్నావు, కోరికలు కలుగుతున్నాయి, చంపేసుకోగలుగుతున్నావు, ఆశలు కలుగుతున్నాయి, వదులుకోగలుగుతున్నావు, లేదా ఇష్టం వచ్చినట్టు బ్రతికే నరకానికి సిద్ధపడుతున్నావు. అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించేసుకో, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ మహా దయగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభా, ఇదిగో తండ్రి, నాయన ఏదైనా ఆరాధన మీ నామై మాత్రం ఆత్మ రక్షణ, మా కుటుంబాల సమాధానాలతో నిల్చున్నట్లుగా దీవించే దేవుడు అని నమ్ముకోవచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చు కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును కాక. మాకు దీని ఆహారం నేడు మాకు దయచేయండి. మా మీద అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మేము శోధంలోనికి ప్రవేశింపకుండా దుష్టు నుంచి మనం తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మహిమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ తోడుగా ఉంది. ఆయన రాజ్యం మన ఇంటి మీద అనుగ్రహించును కాక. ఆయన రాజ్యం ప్రపంచంలో ప్రతి మానవాత్మకి మన ప్రభు అనుగ్రహించును కాక. ఆదాము మొదలుకొని ఆఖరి మనుషుల వరకు ప్రతి మానవాత్మకు ప్రభు నిత్యత్వాన్ని దయచేయును కాక. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ నుంచి ప్రపంచ ప్రజలను క్షమించి ప్రభు ఈ శిక్షణ ఆయన దయైతే ఇక్కడతో నిలుపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సోదరి సోదరులారా, కరోనా విస్తరిస్తున్న రోజుల్లో ఉన్నాం. దయతో ప్రార్థన చేయండి. కరోనా నుంచి ప్రభు చిత్తమైతే ఆయన ప్రపంచాన్ని విడిపించినట్లుగా, ప్రపంచాన్ని క్షమించినట్లుగా ప్రార్థన చేయండి. ప్రభు మనం దీవించి ఆశీర్వదించును కాక.